హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ఎపిసోడ్ స్టార్ట్ అవుతూనే ఎవరి లవ్ గురించి వాళ్ళు చెప్పటం, అందులో చాలా వరకు జెన్యూనిటీ కనపడతాం. యష్మిని చూసే యాంగిల్ మారిపోయింది. ఆ లవ్ మ్యాటర్ విన్న తర్వాత నిఖిల్ని చూసే యాంగిల్ మారిపోయింది. అలా ప్రతి ఒక్కరిని చూసే యాంగిల్ మారిపోయింది. కానీ ఇంతకు ముందు వరకు ఆడారు కదా ఏబిసి అని, అది నిజమా లేదంటే ఇప్పుడు చెప్పే నిజమా అని కూడా అనిపించింది. ఓ పక్కన పర్టికులర్ పేర్లు వద్దులే కానండి, మళ్ళీ నన్ను ఆడేసుకుంటున్నారు. ఎవరి లవ్ ఎలాంటిది అనేది ఇప్పుడు చెప్పింది నిజమా, ఇంతకు ముందు వరకు హౌస్లో జరిగింది నిజమా చూద్దాము. ఇంకా బయట ఎన్నెన్ని జరగాలో. కాకపోతే నిఖిల్, నువ్వు నీ జరిగిపోయిన తప్పులన్నీ సరి చేసుకుని ఇద్దరు అవుతాము అన్నావు కదా, చాలా బాగా నచ్చింది. నువ్వు చెప్పిన మాటలో చాలా నిజాయితీ కనపడింది. మీరిద్దరూ కలవండి, చూడటానికి బాగుంటుంది, చాలా తెలివైన వాళ్ళు అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తే. ఇద్దరు కూడా మంచి టాలెంటెడ్, మంచి కప్పులు అవుతారు. ఇద్దరు కూడా కలవండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి సపోర్టర్స్ కింద వచ్చారు. అందరూ కూడా బిగ్ బాస్ నుంచి వెళ్ళిన వాళ్ళే మళ్ళీ వచ్చి ఒకళ్ళని సపోర్ట్ చేయడం అనేది చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలి ఏంటంటే, బిగ్ బాస్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాగా ఈ ఒక వారంలోనే అన్నీ పెట్టేశారు. ఫ్యామిలీ వీక్ ఇప్పుడే అయ్యింది, మనసులో మాటలు చెప్పుకుని వాళ్ళ లవ్వులు చెప్పుకుని పర్సనల్గా మాట్లాడే మాటలు ఇప్పుడైపోయినాయి. ఫ్రెండ్స్ బయట నుంచి ఫ్రెండ్స్ వచ్చి, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి స్టేజ్ పై నుంచి సపోర్ట్ చేయటము ఇప్పుడైపోయింది. అన్నీ ఒకేసారి అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ షో అయిపోవడానికి వచ్చేసింది. ఇంకా 4 వారాలు అంటే శివాజీ గారు అన్నారు కదా, ఆడిందంతా అయిపోయింది, ఇంకొక 2 వారాలు సరిగా ఆడితే మిగిలిందంతా సరదాగా గడిచిపోతుందని. ఆ రకంగా ఫైనల్ వరకు వచ్చేసింది. కానీ అన్నీ కలిపి ఒకేసారి పెట్టారు. ఇంకా 2 వారాలు 4 వారాలు ఉన్నాయి కాబట్టి అందులో కలపవలసింది. ఏమో ఇంకా ముందు ఇంకా ప్యాకేజీలు ఇస్తారేమో, అందుకని ఇలా చేశారేమో అని ఎదురు చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చి శివాజీ అన్నయ్య, నువ్వు అసలు గేమ్ మీద ఎంత క్లారిటీగా ఉన్నావయ్యా. నీకు ఊరికే రాలేదు చాణక్య అని పేరు, ఆ రకంగా ఆడావు. నెక్స్ట్ సపోర్టర్స్లో మాట్లాడాలి అంటే ప్రియా గారు చాలా ఉత్సాహంగా సపోర్ట్ చేయడానికి వచ్చారు ప్రేరణని. ప్రేరణకైతే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 వచ్చారు సపోర్ట్ చేయడానికి. వాళ్ళ అమ్మగారు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ యాక్టివ్నెస్ అంతా, ప్రేరణకున్న యాక్టివ్నెస్ అంతా వాళ్ళ అమ్మగారి నుంచే వచ్చింది అనిపించింది. నెక్స్ట్ వాళ్ళ చెల్లెలు, ఆ అమ్మాయి ఊపు చూస్తే నెక్స్ట్ సీజన్ 9లో ఆ అమ్మాయి కూడా కంటెస్టెంట్ కింద వచ్చే ఛాన్స్ చాలా ఉన్నాయి. ఇది వెళ్ళి దానికి ట్రైనింగ్ ఇవ్వటం, అది రావటం ఖచ్చితంగా జరుగుతుంది అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఆ రకంగా అనిపించింది. ఓల్డ్ కంటెస్టెంట్స్ని చూసి కూడా చాలా హ్యాపీ అనిపించింది. కొంతమంది జెన్యున్గా ఇచ్చినట్టు అయింది, కొంతమంది ఒక బ్యాచ్నే సపోర్ట్ చేయడానికి టాప్ 5లో పెట్టినట్టు అనిపించింది. మొత్తానికి ఒక రకంగా బాగా అనిపించింది. కొంతమందికి ఎక్కువ సార్లు టాప్ 5లో పెట్టారు, కొంతమందిని తక్కువ సార్లు టాప్ 5లో పెట్టారు. చాలా తక్కువగా ప్రేరణని పెట్టారు, పృథ్వీని పెట్టారేమో అనిపించింది. విష్ణునైతే ఒక 3-4 పెట్టుంటారు, కానీ వీళ్ళని మాత్రం ఎక్కువగా పెట్టలేదు. మరి వాళ్ళ గేమ్ ఏ అంచనా వేసుకుంటారో ఏమో. నెక్స్ట్ ఆల్రెడీ వాళ్ళు ఫ్యామిలీస్ ఇంట్లోకి రాగానే వాళ్ళ గేమ్ చేంజ్ చేసేసుకోవడానికే చూస్తున్నారు. చేంజ్ చేసుకున్నా సరే ఇంకా టైం ఎక్కువ లేదు కాబట్టి ఈ 2 వారాల్లో ఎవరు ఏం చేయగలరో చూద్దాము. టాస్కులు కూడా కొంచెం టఫ్గా పెడితే బాగుండు, కానీ పెట్టే రోజులు పోయినాయి. ఇంకొకటి వచ్చి ఆ జైలు ఎందుకు పెట్టారో ఏంటో, ఊరికే వేస్ట్. ఏదో డెకరేషన్గా ఒక ఫోటో డెకరేషన్గా పెట్టినట్టు జైలు పెట్టారు. ఆ రకంగా వీక్ మొత్తం అయిపోయింది. మొత్తానికి ఇది సాటర్డే ఫన్ సండే లాగే సాటర్డే కూడా హ్యాపీగా గడిచిపోయింది. ఇంకా ఫినాలే దగ్గరికి వచ్చేస్తుంది అన్నట్టుగా ఈ వారం మొత్తం చేశారు. నెక్స్ట్ శివాజీ అన్నని చూసి పోయిన సీజన్ అంతా గుర్తొచ్చేసింది. ఆయన చేసిన కామెడీ కానీ, ఆయన ఇచ్చిన సలహాలు కానీ. నెక్స్ట్ విష్ణుప్రియకి కామెడీ చేసి సలహాలు ఇస్తాం, సూపర్ అనమాట. ఆయన ఉండుంటే బాగుండేది అనిపించింది. ఆ రకంగా వీక్ మొత్తం అదే ఇంట్లో వాళ్ళందరి
అందరినీ తీసుకొచ్చేసి చూపించేశారు. మరి మిగిలిన వాళ్ళని ఈరోజు తీసుకొస్తారంట. ఎందుకో వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తున్నా కానీ ఓల్డ్ కంటెస్టెంట్స్ని చూసి హ్యాపీగా ఉన్నా కానీ ఏంటో బ్యాక్ టు బ్యాక్ అన్నీ ఇలాగే రావటం వలన ఇంట్రెస్ట్గా లేదు. కొంచెం ఎక్కడో తగ్గిందనే చెప్పాలి. కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తుంటే బాగుండేది. కొంచెం లేదు గ్యాప్ ఇచ్చున్నా బాగుండేది. ఇది నా ఒపీనియన్. మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. నాకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.